హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్న షేక్ అండి. ఎలా ఉన్న బాగున్నారా? నేనైతే మంచుకున్నా. ఇక మార్నింగే ఉప్మా చేస్తున్నానండి. ఈరోజు 8 అయింది టైం వచ్చి. ఇవన్నీ ఇంకా మా బాబు అయితే ఇంకా లెగలేదు. ఉప్మా చేశానండి. ఇక ఇప్పుడు మా బాబు లెగిసి బ్రష్ చేస్తున్నాడండి. అది చూడండి ఎలా తిరుగుతూ చేస్తున్నాడో. మాకు నైట్ బాగా వర్షం పడిందండి. ఉరుములు మెరుపులు, అసలు పెద్ద పెద్ద ఉరుములతో వర్షం బాగా పడిందండి. 12 నుంచి 2-3 దాకా పడతానే ఉంది. అందుకే మా బాబు లేట్గా లేచారు. 8 లేచిండండి. లేకు అన్న టయానికి లేచిండి. ఇక లేపినకి బ్రష్ చేస్తున్నాడండి. బ్రష్ చేసిన తర్వాత నేనైతే ఉప్మా తిందామనేసి ఉప్మా ప్లేట్లు, చెక్క, అదే పంచదార, చట్నీ అవన్నీ తీసుకుని వెళ్ళి పెట్టానండి అక్కడ. మా బాబు నేను తింటున్నా. మా వారైతే తిని వెళ్ళారు. మా బాబు అయితే తిని వెళ్ళిపోయారండి. మా వారు, నేను, మా బాబు తింటున్నాం ఇప్పుడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గొంతు బాగాలేదండి, వాటర్ చేంజ్ అయింది. ఈ ఎండుమిరపకాయలు ఉంటాయి, అవి తీసి పక్కన వేస్తున్నా. అమ్మ బాబు తింటున్నాడు. నిన్న ఫంక్షన్కి వెళ్ళాము కదండి, పెట్టాను కదా వీడియో. ఎలా ఉందండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు తెలిసిన వాళ్ళది హాఫ్ శారీ ఫంక్షన్ అయితే నిన్న వెళ్ళామండి. టిఫిన్ చేసిన తర్వాత మా బాబు కాఫీ తాగుదామంటే నేను మా బాబు కాఫీ తాగామండి. ఏమనుకోకండి, వాయిస్ అలా వస్తుంది, కొద్దిగా గొంతు ప్రాబ్లం అండి. మేమిద్దరం కాఫీ కలుపుకొని తాగాము, నేను మా బాబు. నేను మా బాబు కాఫీ తాగుతున్నాం, టీవీ చూసుకుంటూ. బొమ్మలు పెట్టుకున్నాడు తను. నేను కాఫీ తాగుతూ, మా బాబు బొమ్మలు పెడతాయి చూస్తూ తాగుతున్నాం. మా వారైతే టిఫిన్ చేసి కాఫీ తాగి వెళ్ళిపోయారు. కొంచెం గొంతు ప్రాబ్లం అండి, ఏమనుకోమాకండి. వాటర్ చేంజ్ అయింది. ఇక ఉప్మాను కాఫీ తాగిన తర్వాత స్టాండ్లో ఉన్న అంట్లు మొత్తం సర్దుతున్నానండి. కడిగినవి అగోండి స్టాండ్లో అన్నీ సర్దుతున్నానండి. తర్వాత కడిగేవన్నీ స్టాండ్లో వేసుకుని బయటికి వెళ్ళి తీసుకువెళ్ళాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. కొంచెం ప్రాబ్లంగా ఉంది, డిస్టర్బెన్స్గా ఉందండి. నా గొంతే నాకు డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోమాకండి ప్లీజ్, సారీ. ఇగోండి మళ్ళీ స్టాండ్లో వేసుకొని తిన్నవన్నీ మొత్తం అక్కడ బయట వేసుకున్నాను. మా బియ్యం అరుస్తుంది, మొత్తం డస్ట్ మొత్తం బయట పడేసాను. ఓకేనండి.